హలో యర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని గారు. సో మేడంతో మాట్లాడి ఈరోజు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఆడవాళ్ళు మరి ముఖ్యంగా. సో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, డెలివరీ బిఫోర్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు డెలివరీ తర్వాత చాలా మందిలో కాంప్లికేషన్స్ ఉంటాయి అంటారు. అంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో మరి ముఖ్యంగా వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు అంటారు. సో వీటిలో వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే డెలివరీ తర్వాత చాలా ఇంపార్టెంట్గా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే డెలివరీ తర్వాత వాళ్ళకి హార్మోనల్గా చేంజెస్ జరుగుతుంటాయి బాడీలో. ఓకే. ఇంకా డెలివరీ తర్వాత వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళకి ఏదైనా నీరసంగా అనిపించడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఈ మెయిన్గా డెలివరీ తర్వాత వాళ్ళకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది 1 to 6 weeks వరకు ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి ఏదైనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మెయిన్గా ఎలా అంటే ఆ బ్లీడింగ్ ఎక్కువైనా కానీ, లేదంటే బ్లీడింగ్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా కూడా ఎర్లీగా నోటీస్ చేస్తూ ఉండాలి. ఇంకా కొంతమందిలో ఏం చేస్తారంటే ఈ 1 to 4 months వరకు, 4 weeks వరకు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత సడన్గా హార్మోన్స్ డ్రాప్ అవుతుంటాయి. అందువల్ల వాళ్ళకి సైకోసిస్ డెవలప్ అవుతుంది అనమాట. ఇది మనం పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం. అంటే ఆ మదర్లో బాడీలో చేంజెస్ రావడం వల్ల, హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల వాళ్ళు మెంటల్గా అఫెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే. కొంతమంది డెలివరీ అయినాక లైక్ మెంటల్ స్టేటస్ కరెక్ట్గా లేదు అంటారు. దీని రిలేటెడ్గా ఉంటుంది. ఓకే. అందువల్ల వాళ్ళు బేబీని సరిగ్గా పట్టించుకోకపోవడం, లేదంటే హస్బెండ్ సరిగ్గా చూసుకోకపోవడం, సరిగ్గా పాలు ఇవ్వలేకపోవడం, అవర్షన్ అంటుంటాం కదా, వాళ్ళంటేనే పడగనేలాగా ఉంటారు. ముందు అంత అఫెక్షనేట్ గా ఉన్న మదరే ఆఫ్టర్ డెలివరీ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు బేబీకి దూరంగా అవుతూ ఉంటారు. ఓకే. అంటే ఏ కండిషన్ లో జరుగుతుంది మేడం ఇది సడన్ గా ఎలా ఉంటుందంటే దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్ గా వచ్చేసి సడన్ గా హార్మోన్ డ్రాప్ అవడం వల్ల. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోన్స్ పడిపోతూ ఉంటాయి, ఇది కామన్ గానే ఉంటుంది. బట్ ఈ టైంలో వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఏదైనా ఉన్నా, లేదంటే ప్రెగ్నెన్సీ జర్నీలో స్ట్రెస్ ఉన్నా, హస్బెండ్ వైఫ్ కి రిలేషన్స్ సరిగ్గా లేకపోయినా కూడా, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళకి ఇలా ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మొత్తం మదరే కేర్ చేసుకోవాలని చెప్తుంటారు. మదరే కేర్ చేసుకుంటూ బేబీని కూడా మదరే కేర్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ జర్నీలో మటుకు ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం ఈ టైంలో వాళ్ళకి. అందుకనే మెంటల్ స్టేట్ డిపెండ్ అయ్యేది వాళ్ళపైనే డిపెండ్ అవుతుంది. అందుకనే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు అంటూ ఉంటారు. ఇంకా ఈ టైంలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. బేబీకి పాలు ఇవ్వడంలో కానీ, లేదంటే వర్క్స్ ఉంటాయి కదా, ఈ వర్క్స్ వల్ల వాళ్ళు సరిగ్గా నిద్రపోకుండా ఉంటారు. ఇలా నిద్రపోవడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళ బరువు పెరగడం కానివ్వండి, లేదంటే పాలు సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఈ డెలివరీ తర్వాత బేబీకి పాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు పాలు సరిగ్గా ఇవ్వలేకపోతుంటారు. బ్రెస్ట్ అనేది పెయిన్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళకి టచ్ చేస్తే పెయిన్ గా. కొంతమందిలో యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది, అంటే చిన్న చిన్న పుండ్లు లాగా అంటాం బ్రెస్ట్ లో, ఇలాంటివి కూడా ఫామ్ అవుతాయి. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఆ పాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అలానే నీళ్ళు ఉండిపోతాయి బ్రెస్ట్ లో. ఆ నీళ్ళు ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈజీగా ఎంటర్ అవుతాయి డెలివరీ తర్వాత. ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఆ మిల్క్, ఆ పాలగడ్డలు అనేటివి యాబ్సెస్ లాగా ఫామ్ అవుతాయి. దీన్ని మనం బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం. ఇవన్నీ ఉంటాయి ఈ డెలివరీ తర్వాత. ఇంకా వాళ్ళకి డెలివరీ తర్వాత ఫిజికల్గా కూడా మార్పులు ఉంటాయి. ఎందుకంటే 9 months పాటు వాళ్ళకి స్టమక్ అనేది ఉంటుంది కదా, 9 months వరకు ప్రెగ్నెన్సీ టైంలో. సడన్గా వన్స్ ఏ టైం అదంతా కంప్లీట్గా డ్రాప్ అవ్వాలంటే ఉండదు. వాళ్ళకి అబ్డోమెన్ మొత్తం లూజ్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే గర్భాశయం అన్న ఇతర ఆర్గాన్స్ అనేటివి నార్మల్గా స్టేజ్ రావడానికి టైం పడుతూ ఉంటుంది. ఇది వితిన్ 1 to 6 months ఖచ్చితంగా పడుతుంది, 1 to 6 weeks ఖచ్చితంగా పడుతుంది ఇది నార్మల్ అవ్వాలంటే. అంటే ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్ అనేది అంత స్వెల్లింగ్ వస్తుంది కదా, ఆ స్వెల్లింగ్ మళ్ళీ నార్మల్ యూట్రస్ సైజ్ రావాలంటే ఆ టైం పడుతుంది. ఆ టైంలో ఇంకా వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల యూట్రస్ కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. ఓకే. సో అంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటూ ఉంటారు కదా మేడం, డెలివరీ తర్వాత వాళ్ళంతా కూడా బాడీ చాలా నొప్పిగా ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో మరి వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు అంటారా, లేదా చేయొచ్చు అంటే ఏ విధంగా చేయాలి అంటారు? డెఫినెట్లీ అండి, ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి కూడా. ఎందుకంటే వాళ్ళు అలానే ఉండిపోతారు అట్లా చేయకోకుండా ఉంటే. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళకి ఆ మజిల్స్ అనేటివన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇంకా మెయిన్గా అబ్డామిన్ మజిల్స్ అంటాం, ఎందుకంటే మొత్తం రిలాక్స్ అయిపోతాయి డెలివరీ తర్వాత. ఆ మజిల్స్ మళ్ళీ అలా రిలాక్స్డ్ గా ఉంటే వాళ్ళకి పొట్ట ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంటుంది. డబుల్ బెల్లీ అంటుంటాం కదా, ఇలా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు ఆ మజిల్ స్ట్రెంత్ అయ్యేలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అది కూడా సివియర్ ఫామ్ లో చేయకూడదు ఏది చేసా కూడా. నార్మల్ గానే పెల్విక్ ఎక్సర్సైజ్ అంటుంటాం, కూర్చొని లేవడం, లేదంటే కింద కూర్చోవడం, చిన్న చిన్న వర్క్స్ వాళ్ళే చేసుకోవడం. అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా వాళ్ళ వర్క్స్ వాళ్ళు యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉండాలి. ఫిజికల్ గా వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి.
ఫిజికల్ యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎమోషన్ కూడా యాక్టివ్గా ఉంటారు. Okay. అది దానివల్ల కూడా మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ లేకోకుండా కూడా ఉంటారు. ఓకే, దాన్ని బ్యాలెన్సింగ్ చేయొచ్చు. బ్యాలెన్సింగ్ చేయొచ్చు. ఇంకా ఈ టైంలోనే వాళ్ళు సరైన ఫుడ్ని తీసుకుంటారు. ఓకే. ఎందుకంటే పాలిచ్చే తల్లులు అనుకోండి, వాళ్ళు తిన్న ఫుడ్ మొత్తం పాలలాగా మారాలి కదా, కాబట్టి బేబీకి సప్లిమెంట్ ఇచ్చేలా న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, న్యూట్రిషన్ ఫుడ్స్ అంటూ ఉంటాం మేడం. అంటే ఏ విధంగా ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది, ఏ ఫుడ్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది అంటారు? ఈ టైంలో కూడా కాల్షియం రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే మిల్క్ ఫామ్ అవ్వాలంటే కాల్షియం, ఐరన్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఐరన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆకుకూరలు అంటుంటాం, లేదంటే కాయగూరలు, ఇవన్నీ తీసుకుంటుంటారు. బీట్రూట్ కానివ్వండి, క్యారెట్స్ అవనివ్వండి, ఏదైనా ఒక వాళ్ళు నాన్ వెజ్ చేయాల్సి అనుకోండి, మంచిగా నాన్ వెజ్ తినొచ్చు. చాలా మంది పెట్టరు నాన్ వెజ్, బయట డెలివరీ తర్వాత పెట్టకూడదేమో అనుకోండి. బట్ వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ చాలా అవసరం ఈ టైంలో. ఎందుకంటే ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కదా, అలా మిల్క్ ఫామ్ అవడానికి ఎనర్జీ కావాలి, ఇంకా బేబీ అనేది ఇంకా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి ఎనర్జీ కావాలి. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. డైరెక్ట్గా తినచ్చు నాన్ వెజ్, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, అంటే నార్మల్గా ఏదైతే నాన్ వెజ్ అంటామో డైజెస్ట్ అవ్వదు సరిగ్గా అంటారు. సో వీళ్ళు అసలు యాక్టివిటీ చేయకుండా నాన్ వెజ్ తినేస్తూ ఉన్నారనుకోండి, డైలీ 3 పూట్లు తిన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయ్యి అది పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి? డెఫినెట్లీ అండి. ఇలా ఫిజికల్ యాక్టివిటీ లేకోకుండా అలా డైరెక్ట్గా తింటూ కూర్చున్నారనుకోండి, వాళ్ళలో ఒబేసిటీ వస్తుంది ఫ్యూచర్లో. ఇంకా ఓకే, అంటే పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందా? పిల్లలకి రాదు, బట్ మదర్లో వస్తుంది. ఇలా ఎలా అంటే వీళ్ళు అలానే కూర్చున్నారనుకోండి, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దానివల్ల మళ్ళీ డయాబెటీస్ రావడం, ముందుగా డయాబెటీస్ స్టార్ట్ అవడం, లేదంటే ఆ బరువు అలానే మెయింటైన్ చేస్తుంటారు. నార్మల్గా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఏది లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ బరువు కాన్స్టెంట్గా అలానే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, ఇంకా కొంతమంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా ఆ ఫస్ట్ జర్నీలో వాళ్ళు సరిగ్గా లేకపోతే, ప్రాపర్గా హైజీనిక్ మెయింటైన్ చేయకపోయినా సెకండ్ దానికి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, అదే టైం ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఆ డెలివరీ ఆ ప్రైవేట్ పార్ట్ మొత్తం క్లీన్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ, ఇంకా అక్కడి నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకోకుండా, ఇన్ఫెక్షన్స్ అనేటివి మదర్ మీకు నుంచి బేబీ కూడా పాస్ అవుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఆ డెలివరీ టైం ఏదైనా ఆపరేషన్స్ ఏదైనా అయినా కూడా ఆ సిజేరియన్ ఆ స్కార్స్ని కానివ్వండి, లేదంటే నార్మల్ డెలివరీ అయితే కొంతమందిలో ఎపిసోడ్ని కూడా చేస్తుంటాం, అంటే ఆ వెజన కూడా కట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అలా స్టిచెస్ కానీ మొత్తం కంప్లీట్గా నార్మల్గా ఇలాగా చూసుకుంటున్నారు, హెల్తీగా చూసుకోవాలి. లేదంటే డేంజర్, ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.